హలో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సుధీర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు షాకుల మీద షాకులు ఇస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ ఉన్నారనేది వినబడుతున్న చర్చ. అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పుడైతే రాజీనామా చేద్దామని రెడీ ఉన్నారో ఈ విషయం అధిష్టానంకు తెలిసిందట. అధిష్టానంకు తెలిసిన వెంటనే అధిష్టానం రేవంత్ రెడ్డికి చెప్పిరట, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయడానికి వీల్లేదు, ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళొద్దు, ఎవరైనా రాజీనామా చేస్తే మాత్రం పార్టీకి చాలా డ్యామేజ్ జరుగుతుంది, ఎవ్వరు రాజీనామా చేయకుండా చూడాల్సిన బాధ్యత నీదే, నువ్వే వాళ్ళను పిలుచుకొని వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది కనుక్కొని వాళ్ళ సమస్యకు పరిష్కారము చెప్పు అని కూడా అధిష్టానం రేవంత్ రెడ్డికి చెప్పిరు అనేది వినబడుతున్న చర్చ. మరి ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయాలనుకుంటారు? అసలు రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకు ఇంత అసహనంతో అసంతృప్తితో ఉన్నారనేది మనం ఈ వీడియోలో పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి, షేర్ చేయరి. రైట్, ఇక టాపిక్లోకి పోతే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేద్దాం అనుకుంటారు అంటే, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలుద్దామంటే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడట. ఒక్కరికి కూడా రేవంత్ రెడ్డికి కలుద్దామంటే అపాయింట్మెంట్ ఇస్తలేడట. రేవంత్ రెడ్డిని కలవాలంటే రేవంత్ రెడ్డికి దగ్గర మిత్రుడు, ఒక సన్నిహితుడు, అత్యంత దగ్గరైన ఒక వ్యక్తిని కలవాలట. ఫస్ట్ రేవంత్ రెడ్డిని కలవాలంటే ఈ ఎమ్మెల్యేలకు ఏమనిపిస్తుంది, మేము రేవంత్ రెడ్డిని కలవాలంటే ఎవరినో ఎందుకు కలవాలి? మేము కాంగ్రెస్ పార్టీ పుట్టుపూర్వం నుంచి పార్టీలో ఉంటున్నాం, పార్టీ కోసం పనిచేస్తున్నాం, పార్టీ జెండా మోస్తూ పనిచేస్తున్నాం. మేము నిన్నగాక మొన్న ఎవరో వచ్చిన వ్యక్తి దగ్గరికి పోయి మేము ఎందుకు కలవాలి అని చెప్పి ఎమ్మెల్యేలు అసంతృప్తితోటి అసహనంతో ఉన్నారనేది కూడా వినబడుతున్న చర్చ. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏంటంటే, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని ఎందుకు కలవాలనుకుంటారు? వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి, వాళ్ళ నియోజకవర్గంలో ప్రాబ్లమ్స్ గురించి పోయి రేవంత్ రెడ్డితో కలిసి కూర్చొని, అయ్యా మా నియోజకవర్గంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, ఇక మేము ఈ పనులు చేయాలి, మేము గివి వేసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి చెప్పుకొని వాళ్ళ నియోజకవర్గానికి కొన్ని ఫండ్స్ రిలీజ్ చేసుకుంటారు, కొన్ని నిధులు అడుగుతారు. వీటి కోసమే కదా పోయి అడిగేది. లేదు రేవంత్ రెడ్డి ఇప్పుడు అధిష్టానంతో కొంతమంది సీనియర్ లీడర్లతోటి ఏమని చెప్తుండట అంటే, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను వదిలేసిర్రు, నియోజకవర్గాలను గాలికి వదిలేసిర్రు, ప్రజలను గాలికి వదిలేసిర్రు, నియోజకవర్గాలకి వెళ్ళి సమస్యలు పట్టుకొస్తలేరు, ప్రజల సమస్యలు తీసుకొస్తలేరు, వాళ్ళ పర్సనల్ సమస్యలను తీసుకొస్తారు, వాళ్ళ పర్సనల్ పనులకు సంబంధించిన ఫైల్స్ తీసుకొని వస్తారు, కాంట్రాక్ట్ల బిల్లుల కోసము అడగడానికి ఫైల్స్ తీసుకొని వస్తారు తప్ప నియోజకవర్గాలలో సమస్యల గురించి, నియోజకవర్గ ప్రాబ్లమ్స్ గురించి ఒక్కరు కూడా వస్తలేరు, ఎంతసేపు వాళ్ళ పర్సనల్ పనుల కోసమే వస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా అధిష్టానంతో చెప్పిండు అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ అట్లా ఉండరు కదా. ఎమ్మెల్యేలు అందరూ ఏదో అధికారంలోకి వచ్చినాం కదా, మనం అధికారంలో ఉన్నప్పుడే సంపాదించుకోవాలి, ఎన్నికేసుకోవాలని చెప్పేసి అందరూ అట్లా ఉండరు కదా. కొంతమంది కాన్స్టెంట్గా ఖచ్చితంగా నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డి సొంత కాంగ్రెస్ పార్టీని దుమ్ము దులిపిండు అసెంబ్లీలో. అసెంబ్లీ జరిగినప్పుడు అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి ఏమని మాట్లాడిండు, మేము ఎమ్మెల్యే అయ్యేటప్పుడు మేము మా నియోజకవర్గాలకు పోయి ప్రజలకు మేము హామీలు ఇచ్చినాం, మేము అధికారంలోకి వచ్చినాక ఇగో ఈ పనులు చేస్తాం, మీ ఊర్లో ఇది లేదు, మీ ఊర్లో ఒక బడి లేదు, మీ ఊర్లో గుడి లేదు, మీ ఊర్లో గుడి కడతాం, మీ ఊర్లో గ్రామ పంచాయతీ లేకపోతే గ్రామ పంచాయతీ కడతాం, మీ ఊర్లలో ఏ సమస్యలు ఉన్నా కూడా మీ సమస్యలు అన్నిటికీ మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి మేము ఓట్లు ఆడుకోవడానికి ప్రజల దగ్గర పోయినప్పుడు మేము వాళ్ళ సమస్యలు అన్నీ తీర్స్తామని చెప్పినాం. ఇలా అధికారంలోకి వచ్చినాం, అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలల్లో మేము మా నియోజకవర్గాలల్లో గ్రామాలల్లో ఒక్క ఊరికి పోయి ఒక్క పని చేయలే. ఇప్పుడు మేము ఊర్లలోకి పోతే మమ్మల్ని మా ప్రజలు, మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలు పెళ్ళిళ్ళకో, ఫంక్షన్లకో, సావులకో, దానికో దీనికో పిలిస్తే మేము మా కాన్స్టిట్యున్సీలకు పోతున్నాం, తిరుగుతున్నాం. పోయినప్పుడు ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, సార్ మీరు అధికారంలోకి వచ్చినాక వెంటనే మా ఊర్లో ఇది చేస్తా అన్నారు, అది చేస్తా అన్నారు, ఏమైంది సార్, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, మరి ఇప్పటి వరకు ఏం చేయలేదని మమ్మల్ని ప్రశ్నిస్తారు. మేము ఏం సమాధానం చెప్పుకోవాలి? మాకు కొన్ని నిధులు ఇస్తే మేము పనులు చేసుకుంటాం కదా. మేము అధికారంలోకి వచ్చిందే ఆ ప్రజల కోసం ఏమైనా చేయడానికి.
మమ్మల్ని నమ్ముకొని కార్యకర్తలు ఉన్నారు, మా పార్టీ కార్యకర్తలు మా కాన్స్టిట్యుయెన్సీలో వేల మంది ఉన్నారు. వాళ్ళ కోసం మేము పని చేయాలి కదా. వాళ్ళ కోసం మేము పని చేయనప్పుడు మేము ఈ అధికారంలో ఉండి కూడా వేస్టే, మేము ఈ సీట్లో కూకొని కూడా అర్హులం కాదు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు. అట్లా కాన్స్టెంట్గా పనిచేసే నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ప్రజా సమస్యలు తీసుకొని వస్తారు కదా మీ దగ్గరికి. మీరు అట్లాంటి వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఎట్లా మరి? ఇదంతా కాదట. ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత పనుల కోసం, సొంత కాంట్రాక్ట్ల బిల్లుల కోసమే, వాళ్ళ 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 పర్సనల్ పనులు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన ఫైల్స్ తీసుకొని వచ్చి వాళ్ళ జేబులు నింపుకోవడానికే ఎంతసేపు చూస్తారు. కానీ నియోజకవర్గాలను వదిలేసిర్రు, ప్రజలను వదిలేసిర్రు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండ అనేది వినబడుతున్న చర్చ. మరి అందరూ అట్లా ఉండరు కదా సార్, మంచిగా పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేల బాధ కూడా ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాలలో ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలకు పోయి చేసింది ఏమీ లేదు, ఏం పనులు లేవు. వాళ్ళు ఏమైనా పనులు చేద్దామన్నా కూడా ప్రభుత్వం నిధులు ఇస్తలేదు, డబ్బులు ఇస్తలేదు. మరి ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేయరు కదా. ఇప్పుడు ఊర్లలో పోతే ఎమ్మెల్యేలను జనాలు ప్రశ్నిస్తారు, వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేక తలకాయ పట్టుకుంటారు. ఇప్పుడు ఊర్లలో కూడా పోయే పరిస్థితి లేదు. ఇక అంతో ఇంతో మొత్తం ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. దగ్గర ఇంకొక 6 నెలలు అయితే 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. మా అంటే ఇంకొక సంవత్సరం ఉంటుంది. ఇక లాస్ట్ ఇయర్ ఎట్లాగో మళ్ళీ ఎలక్షన్స్ అని, మళ్ళీ ప్రచారాలని, మళ్ళీ తిరుగుతూనే ఉంటారు. ఇక మళ్ళీ నియోజకవర్గాలలో సభలని, ప్రోగ్రాలని, డిస్టిక్లలో అక్కడిక్కడ ఊర్లలో గ్రామాల్లో మొత్తం తిరుగుతూనే ఉంటారు. ఇక మరి మళ్ళీ పోయి మేము ఏమని ఓట్లాడుకోవాలి జనాలను? మళ్ళీ మేము ఏం చెప్పి అధికారంలోకి రావాలి? ఎవరికైనా ఉంటుంది కదా. ఇప్పుడు కాన్స్టెంట్గా పనిచేసే కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, మాకు ప్రజలు అధికారం చేతికి ఇచ్చిర్రు, మేము మంచి పనులు చేయాలి, మేము ప్రజల సమస్యలు మొత్తం పరిష్కరించాలి, మళ్ళీ మాకు అధికారం చేతికి ఇవ్వాలి, మేము ప్రజా సమస్యల కోసం మేము నిలబడాలి, ప్రజల కోసమే మేము ఉంటామని చెప్పి ఒక విజన్తో పనిచేసే ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళు నీ దగ్గరికి వస్తే నువ్వు వాళ్ళ మీద ఇట్లా నిందలేసుడు కరెక్ట్ కాదు కదా. మరి అదే ఎమ్మెల్యేల బాధ అదే. ఇప్పుడు మళ్ళీ 2023 ఎలక్షన్లలో మేము ఎట్లా అధికారంలోకి వస్తామా రామా, అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, మళ్ళీ జనాలు మమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మేము మళ్ళీ ఓట్లాడుకోవడానికి పోతే జనాలు మమ్మల్ని ఉరికిచ్చి కొడతారు, ప్రశ్నిస్తారు, మేము ఏం సమాధానం చెప్పాలి, ఇట్లయితే మాతోని కాదు ఇక అని